మీరు ఎప్పుడైనా ఆలోచించారా, వేరు వేరు కళలు ఒకే చోట చేరితే ఎలా ఉంటుందో? ఇది ఎక్కడో కాదండి, మన విశాఖపట్నంలోనే ఉంది. ఇది కేవలం ఒక స్థలం మాత్రమే కాదు, ఇదొక చరిత్ర. అవునండి, దీనికి 100 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. అదే విశాఖపట్నం మార్కెట్. అందరూ దాన్ని పూర్ణ మార్కెట్ అని పిలుస్తారు. ఈ మార్కెట్ చాలా సంవత్సరాల పాత. కృపం మార్కెట్ అనేది చరిత్ర కలిగిన ప్రదేశం. దీన్ని 1935లో విస్తరించారు. అప్పటి నుంచే ఇది లోకల్గా చాలా డెవలప్ అయింది. ఇక్కడ రోజుకి చాలా మంది వస్తారు. రైతులు, వ్యాపారులు తమ సరుకుల్ని అమ్మడానికి వస్తారు. ఇక్కడ అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి. పండ్లు, కూరగాయలు, ధాన్యం, ఇంకా రోజువారీ సరుకులు కూడా అమ్ముతారు. ప్రత్యేకంగా పండుగ సమయాల్లో ఇంకా ఎక్కువ గిరాకీ ఉంటుంది. నేను 1975లో మార్కెట్కి వచ్చాను బాబు. అప్పుడు నా వయసు 13 సంవత్సరాలు ఉంటుంది. నాకు అప్పుడు ₹10 జీతం ఇచ్చారు ఇక్కడ మార్కెట్లో, ఒక షాప్లో పనిచేసాను. అప్పుడు చాలా రద్దీగా మార్కెట్, చాలామంది నాలాంటి వారు ఇక్కడ బతికేవారు. చిన్న చిన్న సామాన్లు కూడా పడిపోతే ఏరుకొని బతికేవారు, అవి అమ్ముకొని బతికేవారు. సాయంకాలం పడికి రూపాయి, ముప్పావల, ₹10 సంపాదించుకొని ఇలా కాలం గడుపుకుండాను. చాలామంది ఇక్కడ చాలా జనం బతికేవారు. వ్యాపారస్తులు నిండుగా వచ్చారు, రైతులు వచ్చేవారు. చాలా గ్రామాల నుంచి రైతులు కూడా ఇక్కడ సామాన్లు తెచ్చుకొని అమ్ముకుంటారు. 4 విధాలుగా సాయంకాలం 7, 8, 9 అయిన దాకా మార్కెట్ ఉదయం 6 గంటల నుంచి కూడా చాలా బాగా ఉండేది. ఏ మహానుభావుడు దీన్ని ఓపెన్ చేశారు, కానీ చాలామంది కుటుంబాలు ఈ రోజుకి కూడా ఈ మార్కెట్ మీద బతుకుతున్నారు. అవునండి, ఎప్పుడో 1935లో మొదలైన ఈ మార్కెట్ సుమారు 5,000 మందికి డైరెక్ట్గా అండ్ ఇండైరెక్ట్గా హెల్ప్ అవుతుంది. చాలామంది ఇక్కడ పనిచేస్తూ కూరగాయల నుంచి ఎన్నో హ్యాండ్మేడ్ టాయ్స్ వరకు అమ్ముతున్నారు. ఇప్పటికీ కూడా మార్కెట్కి ఓ చావుకి కానీ, పెళ్ళికి కానీ, మంచికి కానీ, చెడ్డ కానీ, దేనికైనా మార్కెట్కి రాంది ఏది అవ్వదు. కానీ మార్కెట్ ఈ కరోనా వచ్చిన తర్వాత, నెక్స్ట్ ఏమో ఈ రైతు బజార్లు వచ్చిన తర్వాత మార్కెట్ చిన్న డీలా అయింది తప్ప, ఈ మార్కెట్ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన మార్కెట్ ఎప్పటికీ గొప్పే. 1999లో చంద్రబాబు నాయుడు గారు రైతు బజార్లు స్టార్ట్ చేశారు. అప్పటికి ఈ మార్కెట్లో కొంచెం డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ముందు ఎలా బిజీగా ఉండేదో అలా లేకపోయింది. తర్వాత డీమార్ట్ లాంటి పెద్ద స్టోర్స్ రావటం వలన ఈ డౌన్ఫాల్ ఇంకాస్త కంటిన్యూ అయింది. కానీ ఇక్కడ వాళ్ళకి మార్కెట్ మీద ఒక నమ్మకం మాత్రం తగ్గలేదు. వాళ్ళు ఇప్పటికీ ఓల్డ్ మార్కెట్ని నమ్ముకుంటూ ఉంటారు. చాలామంది ఇంకా ఇక్కడికి వస్తారు. పూర్ణ మార్కెట్ చరిత్రకు ఒక గొప్ప గుర్తు. కానీ అదొక్కటి మాత్రమే చరిత్రలో లేదు, దానికి మించింది ఇంకోటి ఉంది. అదే మన కృపం మార్కెట్.
ఈ మార్కెట్ని 1914లో నిర్మించారు. అప్పట్లో ఇలాంటి ఆర్చులు 4 వైపులా ఉంటూ మధ్యలో ఒక క్లాక్ టవర్ లాంటిది ఉండేది. మా చిన్నప్పుడు ఎప్పుడో పూర్వం రాజులది ఇది ఏరియా అంతా కురప మార్కెట్ అంటారా, రాజులు వాళ్ళ గుర్రాల సాలకి వాటికి ఉపయోగించుకుంటున్నారు ఇది. దీని పేరు కింగ్ ఎడ్వర్డ్ 7th కురప మార్కెట్. ఈ మార్కెట్ 1914లో అంటే సుమారు 110 సంవత్సరాల ముందు కట్టించారు. ఇప్పుడంటే ఏదో చిన్న చిన్న దుకాణాలతో ఉంది కానీ అప్పట్లో దీనికి మించిన మార్కెట్ ఉండేదే కాదు. అసలు అంత గొప్ప మార్కెట్ ఇలా అవ్వడానికి కారణం ఏంటో తెలియాలంటే కథను 100 సంవత్సరాలు ముందు నుంచే చెప్పాలి. ఈయనేనండి వేరిచర్ల రాజబహదూర్ గారు. కురుపం మార్కెట్ను కట్టించింది ఈయనే. దీనికి కింగ్ ఎడ్వర్డ్ పేరు మీద ఓపెన్ చేశారు. అతని భార్య నరసాయమ్మ మరణం తరువాత ఆమె జ్ఞాపకార్థం కురుపం డూమ్స్ని కట్టించారు. దాదాపు 120 సంవత్సరాలు పాతదైన ఈ డూమ్స్ని ఎప్పటి నుంచో మూసివేశారు. అందరూ దీన్ని వైజాగ్ తాజ్ మహల్ అని ముద్దుగా పిలుస్తారు. ఇప్పుడు మనం కురుపం మార్కెట్ మాటకి వస్తే దీన్ని నెంబర్ 7 మార్కెట్ అని పిలిచేవాళ్ళు. అప్పట్లో బంగారం కొనాలన్నా అమ్మాలన్నా ఎవరైనా ఈ మార్కెట్కి రావాల్సిందే. ఆ రోజుల్లో ఈ కురుపం మార్కెట్ చాలా రద్దీగా ఉండేది. విశాఖ సెంటర్లో ఉన్న ఈ మార్కెట్కు జనాలు ఎక్కువ అయ్యారని 1935లో దీనికి ఒక ఎక్స్టెన్షన్ చేశారు. అదే మనం మొదట్లో చూసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్. అది పూర్ణ థియేటర్ పక్కన ఉండటం వలన దానికి పూర్ణ మార్కెట్ అని పేరు వచ్చింది. అప్పట్లో రైతు బజార్లు వచ్చి కొంచెం నష్టాలు జరిగినా కూడా ఇక్కడి వాళ్ళు ఒక హోప్తో ఉండేవాళ్ళు. తరువాత 2014లో హుదూద్ తుఫాన్ రావటం వలన కురుపం మార్కెట్ మధ్యలో ఉన్న క్లాక్ టవర్ను జీవీఎంసీ వాళ్ళు కూల్చివేశారు. దాంతో కురుపం మార్కెట్ వాల్యూ తగ్గిపోయింది. ఇప్పుడు రోజు రోజుకి అక్కడ అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు కూడా తగ్గిపోతున్నారు. ప్రస్తుతం ఇప్పుడు దాని పరిస్థితి ఏం బాగాలేదు. ఇక్కడ ఇప్పుడు ఒక ఫంక్షన్ హాల్ని కూడా నిర్మిస్తున్నారు. అంత గొప్ప హిస్టారిక్ ప్లేస్ని కూడా మర్చిపోతున్నారని ఎవ్వరికీ తెలియట్లేదు. ద ఫర్గెటెన్ ల్యాండ్మార్క్.